అన్న కారు కింద నువ్వు పడుంటే ఇంత బాగుండేదిరా. తలక ఎలా పెట్టేస్తాను రా. ఏంట్రా ఏంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? ఏం అర్థం కావట్లేదు మన పార్టీ గురించి. మనది రౌడీల పార్టీయా? మనమే రౌడీలు అయ్యాక పార్టీలోకి వచ్చామా అని. ఒకడేమో టీవీల ముందుకు వచ్చి మనం గెలిచాక ఇళ్లలో దూరాలంటాడు. ఇళ్లలో దూరి కొట్టించుకునే రోజులు మాత్రం దగ్గరలో ఉన్నాయి. అవి మాత్రం గుర్తు పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ. ఇంకొకడేమో చీకట్లో పని కానిచ్చేసి పొద్దున్నే ఏం తెలియనట్టు జనాల్లోకి వచ్చి ఏమైందిరా అని అడగమంటాడు. చీకట్లో కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటారు. ఇప్పుడు దాకా ఇప్పుడు వేసావు ఏమన్నా జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. మన అన్నేమో గంజాయి కొట్టేటోళ్ళ దగ్గరికి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటోళ్ళ దగ్గరికి పరామర్శించడానికి వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ ఊరికి వెళ్తాడా, తలకాయలు ఎక్కించుకుంటూ వెళ్తాడు. లేదంటే సంవత్సరం పాటు పండించిన మామిడి పళ్ళని తొక్కించుకుంటూ వెళ్తాడు. ఏంటో మనది రౌడీల పార్టీయా లేదంటే మనమే రౌడీలమై పార్టీలో ఉన్నామా అర్థం కావట్లేదురా. అయితే నువ్వు పని చెయ్యి. సో ఇందు వదన కొందరదన మందగమన మధుర వచన. వావ్.